నేను కూడా నమ్మలేదన్నమాట. ఒక 10th క్లాస్ చదివిన వ్యక్తి నేను MA BEd చదివిన, ఈయన నాకు చెప్పేది నేను ఆయన చెప్పినట్లు దానిలోకేం పోవాలనే ఫీలింగ్ ఉంటుందా లేదా చదువుకున్న వాళ్ళకు. నాకు కూడా సేమ్ మెంటాలిటీ అనమాట. సార్ చెప్పినప్పుడు ఒక 6 నెలల వరకు నేను కూడా నమ్మలేదన్నమాట. తర్వాత 6 నెలలకు దీని గురించి కొంచెం సెర్చ్ చేయడం తెలుసుకున్నాను అనమాట. బయట ఉన్న అడిగి ఇది ఎట్లా ఉంటుంది. తర్వాత 6 నెలలకు బిజినెస్లోకి రావడం జరిగింది. ఇప్పుడు నెలకు స్టార్టింగ్లో సార్ చెప్పినప్పుడు వినలేదు కాబట్టి ఒక 6 నెలలు టైం వేస్ట్ చేయాలి అనమాట. స్టార్టింగ్ మంత్ లోపల 183 రూపాయలు వచ్చింది. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 52,000 అనమాట. అదే ఒకవేళ స్కూల్లో డ్యూటీ చేసింటే 8,000 వస్తుంది. ఆ 8,000 చేసుకోకపోతే నా రూమ్ కిరాయి కానీ మా పిల్లలకు ఆటో కిరాయిలు కూడా సరిపోయి కాదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇక టీచర్స్ కూడా ఉంటారు, ప్రైవేట్లో కానీ పార్ట్ టైం చేస్తుంటారు అన్నమాట. అందరి జీవితాలు ఇలాగే ఉంటుంది. లీడర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, ఏమి చదవని వాళ్ళు చేస్తున్నారు, ఒక పోలీసు వాళ్ళు చేస్తున్నారు, ఒక బ్యాంక్ ఎంప్లాయీస్ చేస్తున్నారు, ఒక స్టూడెంట్ చేస్తున్నారు. అలాంటిది మీరు కూడా మనం కూడా ఇక్కడ అన్ని రకాల పీపుల్స్ ఉన్నాము, మనం కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ సార్ ప్లాన్లో చెప్పిండు కదా, దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మన డ్రీమ్స్, మన అందరికీ కొన్ని కళలు ఉంటాయి, కానీ మనం చేస్తున్న పని లోపల అవి నెరవేరుతామంటే అసాధ్యం అనమాట. ఈ జన్మ కాదు ఇంకా 10 జన్మలు ఎత్తినా కూడా అలాంటి కోరికలు ఆ డ్రీమ్స్ ఎవరికి నెరవేర్చుకోలేమాట. కానీ ఆ అవకాశాన్ని నెరవేర్చుకోవడానికి ఇక్కడ మంచి అవకాశం అనమాట. మీరు కష్టపడి ఒక 2 years నుండి 5 years ఇక్కడ చేయండి. ఇప్పుడు పుట్టిన పిల్లవాడే పుట్టినప్పుడు సంవత్సరం